రైట్. ఇక నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ ని స్టార్ట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఒక అత్యవసర హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేశారు. అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసుల సహాయం కోసం, అలాగే వారి కుటుంబ సభ్యుల సమాచారం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ పౌరులు ఎవరు గాయపడినట్లు కానీ తప్పిపోయినట్లు కానీ సమాచారం ఇప్పటి వరకు కూడా రాలేదు అని చెప్తున్నారు అధికారులైతే. ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాఠ్మండూలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టుగా మనకు సమాచారం అందుతోంది. రైట్. జెన్జీతో కాఠ్మండు అంతా అట్టుడికిపోయింది. 24 గంటల్లోనే మొత్తం నిప్పు పెట్టేశారు. కనిపించిన భవనాలకు నిప్పు పెట్టారు. అలాగే అధ్యక్షుల్ని కొట్టి తరిమేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ అంతా కూడా కాఠ్మండూలో కంట్రోల్లోకి తీసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాని పునరుద్ధరించినప్పటికీ కూడా నేపాల్లో అల్లర్లైతే ఆగలేదు. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ విధించి ఉన్నారు. మన తెలుగు వాళ్ళు చాలా మంది అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని జాగ్రత్తగా తీసుకురావడానికి, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేసింది ఢిల్లీలో. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు ఉన్నారు. వాసు, ఇప్పటివరకైతే తెలంగాణ వాసులు ఎవరికి కూడా గాయాలైనట్టు కానీ అక్కడ చిక్కుకున్నట్టు కానీ సమాచారం అందలేదు అన్న సమాచారం ఉంది. మీ దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్పండి. సుమతి, ప్రస్తుతం నేపాల్లో నెలకొన్నటువంటి సంక్షోభం నేపథ్యంలో కూడా తెలంగాణకు సంబంధించి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పౌరులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాళ్ళ ఆస్తి ప్రాణ నష్టాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో ప్రత్యేక అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. అయితే నేపాల్లో చిక్కున్నటువంటి తెలంగాణ వాసులకు సహాయంతో పాటు వారి కుటుంబ సభ్యులకు సమాచారం, వాళ్ళ యోగక్షేమాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడున్నారు, ప్రస్తుతము వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. అక్కడ తెలంగాణ భవన్ లో ఏదైతే ఢిల్లీకి సంబంధించి అక్కడ ప్రతి సమాచారం తెలుసుకునే విధంగా కూడా ఏర్పాటు. తెలంగాణ పౌరులు ఎవరు గాయపడినట్లుగా కానీ తప్పిపోయినట్లుగా కానీ ఇప్పటి వరకు సమాచారం లేదన్న విషయాన్ని అధికారులకు ఉన్నటువంటి సమాచారం. అయితే ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు కాఠ్మండూలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేస్తూ ఎవరికి తెలంగాణ వాసులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఈ యొక్క అత్యవసరమైనటువంటి హెల్ప్ లైన్ నెంబరు, హెల్ప్ లైన్ కౌంటర్ ని కూడా ఏర్పాటు చేశామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అయితే పౌరుల భద్రత మరియు త్వరితగతిన అక్కడి నుంచి, ఎందుకంటే పూర్తిగా చేదాటిపోయినటువంటి శాంతి భద్రతల నేపథ్యంలో కూడా అక్కడ, ఎందుకంటే ప్రధానులే పారిపోయినటువంటి నేపథ్యం, హోంమంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు, మరొక అక్కడ ఫైర్ కూడా ఓపెన్ చేసి ఆర్మీ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పాలన, మరొక రక్షణ అంశాలకు సంబంధించి కూడా రాజీనామా తీసుకుంది. రకరకాలుగా దాడులు జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి పౌరులకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. సహాయం కోసం పౌరులు సంప్రదించాల్సిన అధికారులకు కూడా ఒక 3 నెంబర్లు కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి రెసిడెంట్ కమిషనర్ గా వందనతో పాటు మరొక రక్షిత నాయకని లైజనింగ్ ఆఫీసర్ తో పాటు చక్రవర్తి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, వీళ్ళకి సంబంధించిన 3 నెంబర్లు కూడా ఎవరికి అందుబాటులో ఉండే విధంగా హెల్ప్ లైన్ నెంబర్లు ఢిల్లీలో ఏర్పాటు చేసింది. మొత్తానికి నేపాల్లో ఉన్నటువంటి సంక్షేమ నేపథ్యంలో కూడా తెలంగాణ పౌరులు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తక్షణమే చర్యలు చేపట్టింది. అత్యవసరంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 3 అధికారులను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికక్కడ విదేశీ రాయబార సంస్థతో పాటు ఉన్నటువంటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కూడా సమన్వయం చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కూడా తెలంగాణ పౌరుల కోసం అయితే ప్రస్తుతం సహాయం అందించేందుకు ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులకు కూడా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు లేవు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో యోగక్షేమాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంది. ఇక వాళ్ళను సకాలంలో, అంటే ఇద్దరు ఎవరైతే తెలంగాణకు తిరిగి వస్తామంటారో వాళ్ళకి సంబంధించినటువంటి తరలించేందుకు కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రస్తుతం అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకైతే నేపాల్లో తెలంగాణకు సంబంధించి ఎవరికి కూడా ఎలాంటి నష్టం జరగలేదని మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం చెప్తా ఉంది. రైట్ వాసు, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. నేపాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా అక్కడ తెలుగు వారు ఇబ్బంది పడకూడదు అంటూ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో మంత్రి నారా లోకేష్ అక్కడ చిక్కుకున్న వారందరితో మాట్లాడారు. ఒక ఆఫీసర్ని పెట్టారు. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడారు. వాళ్ళందరినీ జాగ్రత్తగా ఇండియాకు తీసుకురావడానికి ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ని 3 హెల్ప్ లైన్
నంబర్స్ని ఏర్పాటు చేసింది. లైజనింగ్ ఆఫీసర్ని అలాగే పిఆర్ మేనేజర్ని వీళ్ళందరినీ కూడా పెట్టారు. ఇప్పటి వరకు అయితే తెలంగాణకు సంబంధించి ఎవరు కూడా అక్కడ చిక్కుకున్న సమాచారం లేదు. కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ హెల్ప్ లైన్ నంబర్స్కి కాల్ చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది అన్న భరోసాని తెలంగాణ సీఎం కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికారులు కూడా ఇప్పుడు అక్కడ చర్యలు చేపడుతున్నారు.